అప్పుడు మా జీవితాలు ధన్యమైపోతాయి. అప్పుడు ఈ నరకప్రాయమైన జీవితాల నుంచి విముక్తి కలుగుతుంది అందరికీ. భీమ్, నాన్న తర్వాత ఏం మాట్లాడలేదేంటి? నాకేం అర్థం కావడం లేదు. ఆయన నీ మాటకు ఒప్పుకున్నాడో ఒప్పుకోలేదో? భీమ్, నాన్న నీ మాట ఒప్పుకున్నా లేకపోయినా నేను నా జీవితంలో ఒక విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాకంటే చిన్నడు అయినప్పటికీ నువ్వు నా గురించి నాన్నకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించావు. అందుకే నువ్వు మేళం వాయించు, ఇంకా చదువు కూడా చదువుకో. భీమ్ సరిగ్గా చెప్పాడు బాలా అన్నయ్య. భీమ్, నీకు నాన్నతో అలా వాదించాల్సిన అవసరం ఏముంది? అసలే కోపంగా ఉన్నాడు. పొద్దున్నుంచి ఏమీ తినలేదు, ఇప్పుడు కూడా తినకుండా వెళ్ళిపోయాడు. దానికి తోడు ఇప్పుడు అమ్మ అన్నం తినకుండా పడుకుంది. ఇలా జరగడానికి కారణం నువ్వే బాలన్నయ్య. అవునన్నయ్య, నీ కారణంగానే. ఏమి నమ్మకంగా చెప్పలేంగా నాన్న. అందుకని పిల్లల అభిరుచిని దృష్టిలో పెట్టుకోవాలి నాన్న. తినండి నాన్న. అదేగా నీ బంగారం పెట్టుకుని డబ్బు ఇవ్వాలా వద్దా అని. కానీ సేటు గారు అలా మాట్లాడకండి. ఇక్కడ ఇంకెవరూ లేరు కూడా బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళు. సరే అలా మాట్లాడంలే, కానీ నువ్వు ఒక షరతుకు ఒప్పుకోవాల్సి ఉంటుంది. నువ్వు నా షరతుకు ఒప్పుకో, నేను నీ అవసరం తీరుస్తాను. ప్రస్తుతం నా అవసరం మీరు ఏ షరతులు పెట్టినా ఒప్పుకొని తీరాల్సినంత ముఖ్యమైంది. చెప్పండి. చాలా బాగుంది. ఒక పని చేయి రామ్జీ, బయట అక్కడ ఒక చెత్తేసిన బొట్టు ఉంటుంది, దాన్ని దూరంగా పారబోసిరా. పడేసి వచ్చావా? నువ్వు కొంచెం దూరంగా నిలబడు, చాలా దుర్వాసన వస్తుంది నీ దగ్గర. ఇకనైనా ఇవ్వండి.
తుడిచేశాను. ఇటివు, ఇలా ఇవ్వు నీ నగ. నాలుగు. బాగుంది. కొడుకు పరిగెత్తడంలో ఫస్ట్, తండ్రి పట్టుకోవడంలో ఫస్ట్. బాగుంది. ఇదిగో చూడు, నువ్వు నాకు మాట చెప్పు. అంత అత్యవసరం ఏమొచ్చింది నువ్వు నా షరతులన్నింటికీ మాట్లాడకుండా ఒప్పుకున్నావు? అది నా కొడుకు. నీ కొడుకేమైంది? ఏదో అవసరం వచ్చిందిలే. ఇలా వాయించడమే కాదు, తను చదువు కూడా చదువుకోవాలని, అలాగే ఈ విషయం అన్నయ్యకి అర్థమయ్యేలా చెప్పాము. తను అర్థం చేసుకున్నాడు కూడా. కానీ వాడు మేళాలు వాయించడం మాత్రం వదలడు. పోనీలే అమ్మా, ఈ పచ్చడి బండి ఎక్కడ పెట్టానో. తను చదువుకోవడానికి ఒప్పుకున్నాడు కాబట్టి తనని మేళం కూడా వాయించనివ్వు. అది అన్నయ్య కోరిక. అలాగే నాన్న కూడా పాటలు పాడతారు. అలా చేయడం ఆయనకిష్టం. ఇదిగో చూడు భీమా, నువ్వు ఇప్పుడు కూడా నేను చెప్పేది నిజమేగా అమ్మా. నువ్వు నాతో కూడా వాదనకు దిగుతున్నావు. నేను వాదించడం లేదమ్మా, నేను నిజం చెప్తున్నాను. నిజమేగా అమ్మా. సరే సరే, నీ ఇష్టం వచ్చినట్టు చూస్తున్నావా? జరుగుతున్న అవమానాల నుంచి తనని ఇంకా మనల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీ నాన్నగారు. కానీ భీమా, ఇవాళ ఆయన్ని చూస్తుంటే నాకు ఓడిపోతారనిపిస్తుంది. నన్నెందుకు చూస్తున్నా? చూడు, అటువైపు చూడు. అక్కడ హేళన చేస్తున్న ఆ మనుషుల్ని చూడు. ఇంకా అవమాన భారంతో ఉన్న మీ నాన్నగారిని చూడు. అరే ముందు నీ అలాంటి సంగతి చూడరా. అయిపోయింది, ఇప్పుడే ఇస్తాను. కారం కూడా ఏమంటావా? ఇక చాలే, ఊరుకోవా. ఇక తండ్రి కొడుకుల మధ్య కోపతాపాలు తగ్గిపోయినట్టేగా. భీమా, నువ్వు నన్ను జడ్జిని చేసావుగా. నువ్వు ఇంకా బాల. కానీ ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఇక మార్పు రావడం అవసరం కూడా. భీమ్, నాన్న చెప్పే మాటలన్నీ నీకు అర్థమవుతాయా? లేదు, కానీ నాన్న చెప్తుంటాడుగా, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వాటంతట అవే అర్థమవుతాయని, ఇంకా సహాయం కూడా చేస్తాయని. అంతేగా నాన్న? సరేలే, నీ స్కూల్కి టైం అయింది. వెళ్ళు, స్కూల్కి వెళ్ళు. వెళ్ళి తయారవు. అర్థమవుతాయని నాన్న చెప్పాడంట. నిజంగా అమ్మా, వాడు ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న పిల్లోడు. అయ్యుండొచ్చు, కానీ వాడి మాటలు వింటే కడుపంతా నిండిపోతుంది. చాలా బాగా మాట్లాడతాడు. చాలా మంది కడుపు మంటగా కూడా ఉంటుంది వదినా. బయట వాళ్ళు ఏమన్నారో వెళ్ళలేదా నువ్వు? పిల్లలకి కేవలం పెద్ద పెద్ద మాటలు మాట్లాడడమే నేర్పించారట రామ్జీ. వాళ్ల మాటలు విన్నప్పటి నుంచి నా మనసులో ఒకే విషయం మెదులుతుంది. ఇప్పుడు ఎంత కష్టమైనా సరే భీమాని గొప్పవాణ్ణి చేసి చూపించాల్సిందే. అప్పుడు వాణ్ణి హేళన చేసిన నోళ్లు మూతపడతాయి.
భీమా మీరందరూ తయారయ్యారా? వంట అయిపోయింది, వచ్చి తినండి. వద్దండి, అంత పని చేయకండి. ఆ సిద్ధాంత్ గారి మీద ఇంకొంత నమ్మకం ఉంచండి. కొనుగోలుదారులు వస్తారు. సరే, ఒకవేళ రాలేదనుకో, అప్పుడు మీ ఇద్దరు వేరే పని వెతుక్కోండి. చెప్పింది అర్థమైందా? ఎందుకంటే నేను అనవసరంగా ఇద్దరు మనుషులకు జీతాలు ఇవ్వలేను కాబట్టి. మనం ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండేటట్టు కనిపించట్లేదు. వేరే పని ఏదైనా వెతుక్కోవాల్సిందే. అరే, ఏదో ఒకటి చేసి మమ్మల్ని అందరినీ నవ్వించండి. వెళ్తాడు. అందుకని ఏదో ఒకటి వచ్చింది చేద్దాం. పిల్లల్ని ఇబ్బందులు పడకుండా కాపాడుకోవచ్చు. ఒప్పుకో పురంజన్. నేను నీలాంటి తండ్రిని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇక ముందు కూడా చూస్తానని అనుకోవట్లేదు. ప్రతిసారి నువ్వేదో ఒకటి చెప్పి నన్ను మాట్లాడనీయకుండా ఒప్పించేస్తావు. నీ మాటే నెగ్గించుకుంటావు. అయినా రోడ్లో తలపెట్టాక రోకల పోటుకి ఎందుకు భయపడాలి? కానీ చెప్పు, ఏం చేయాలో చెప్పు, చేసేద్దాం. మీ ఇద్దరు ఎంతసేపు అలా మాట్లాడుకుంటూ కూర్చుంటారు? అరే, ఏమైనా పని పాట చేసేది ఉందా లేదా? పద పురంజన్. వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి ఇంకా అవసరం ఏముంది? వాళ్ళు తక్కువ జాతి వాళ్లే. ఇక మీరు ఒక్కరే. మీరు పదే పదే వాడిని పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే వీళ్ళు ఎప్పటికీ పైకి రావడం జరగదు. చూడు, నువ్వు చాలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు. నోరు మూసుకొని క్లాసులో కూర్చో, లేదా బయటికి పో. నేను మీ క్లాస్లో అస్సలు చదువుకోను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. కొనివ్వచ్చుగా. ఆమె అడిగింది షావుకారి గారి దుకాణంలో ఉన్న ఒకే ఒక్క ఎర్రచీర. ఇంత చిన్న విషయం నీకు అర్థం అవ్వలేదా మందబుద్ధి? షావుకారి గారి దుకాణంలో ఉన్న చీరలు అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని రంగులు, ఎన్ని రంగులు! కొంపదీసి నువ్వు ఇచ్చావా? అందుకనేనా నీ పెళ్ళాం అంత సంతోషంగా ఉంది? ఇస్తాను. ఆమె ముఖం మీద చిరునవ్వుని నేను కూడా చూస్తాను ఎప్పుడైనా. అమ్మలారా, అయ్యలారా, అన్ని శుభకార్యాలకి, అన్ని పండగలకి భగవతీ చీరలనే కొనండి. రెండు కొనండి. నాణ్యమైన చీరలు, మన్నికైన చీరలు. ఇదిగో బాబు, నాకు కూడా ఒక చీర కావాలి. తీసుకోండి బాబు, తీసుకోండి. డబ్బులు ఎక్కడ ఇవ్వండి. తీసుకోండి బాబు, చాలా బాగుంది. తీసుకోండి. మీరు చెప్పిందే సరైన తీర్పు. మీ మాటకు మేము కట్టుబడి ఉంటాం. ఇది అన్యాయం. ఇలాంటి అన్యాయం చెయ్యొద్దు. నేను అసలు ఎలాంటి తప్పు చేయలేదు. ఇది అన్యాయం. ఈ స్త్రీకి పిల్లల్ని దూరంగా ఉంచండి. మరీ ముఖ్యంగా నీ పిల్లలకి దూరంగా ఉంచు. అలాగే సర్పంచ్ గారు. అలా చెయ్యొద్దు. మీరు తప్పు చేస్తున్నారు. సంతోషం బదులు చెప్పలేనంత బాధ దాగుంటుందని తెలిసింది. రామ్జీ, ఓ మాట చెప్పనా? రేపు నీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా, అప్పుడు నేను వాళ్ళకి ఇవన్నీ కథల కథలుగా చెప్తాను. వద్దు పురంజన్, ఈ విషయాలేవి నా పిల్లలకి ఎప్పుడూ చెప్పొద్దు. నా పిల్లలు వాళ్ళ జీవితాల్ని ఉన్నతంగా మలుచుకుంటే చాలు. వాళ్ళు సంఘర్షణని ఎదుర్కొంటే చాలు. అదే నా కోరిక. అయినా వాళ్ళు తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకొని ఏం చేస్తారు? సరే, ఆ విషయాలన్నీ వదిలే ఇంటికి వెళ్దాం. చాలా ఆలస్యమైంది.
మగవాడు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కానీ ఆడిది మాత్రం భరించాల్సి వస్తుంది. అదే ఆడిది ఏం చేయకపోయినా చుట్టుపక్కల వాళ్ళు ఆమెని తప్పు పడతారు. కానీ అమ్మా, అసలు ఆమెది ఏమీ తప్పులేదట. ఆమె తన పిల్లల మీద ఒట్టు పెట్టి చెప్పింది. ఆ ఒట్లు గిట్లు బాగానే పెడతారులే, కానీ ఈ సమాజం ఎలాంటిదో ఆడవాళ్ళకి తెలుసు. అప్పుడు వాళ్ళు ఈ సమాజాన్ని ఇంకా కుటుంబాన్ని అనుసరించే బతకాల్సి ఉంటుంది, లేదంటే కష్టాలు తప్పవు. నేను మీకు బరువైపోయానా అని. లేదక్క, అక్క ఎప్పటికీ బరువవదు. అక్క, నువ్వు అనవసరమైన విషయాలు ఎందుకు ఆలోచిస్తున్నావు? అమ్మా, నాకు బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? వదినా రా, అందరికి భోజనాలు పెడుతూ గాని రా. రా భీమ్, రా. ఒకవేళ ఏమైనా నీకు అర్థమైతే కనుక నాకు చెప్పు, లేకపోతే నన్ను ఏడవనివ్వు. ఆగు ఆగు, ముందు నువ్వు ఏడవటం ఆపేసాయి. ధ్రువ, నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకు కావాల్సింది ఇదేగా, భీమ్ పరీక్షల్లో ఫస్ట్ రాకూడదు. సరే అయితే వాడు రాడు, రేపు వాడిని కిందకు తోసేయి, పైనుంచి. వాడి కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఎప్పుడైతే వాడి కాళ్ళు చేతులు విరుగుతాయో ఇక వాడి పరీక్షలు రాయలేడు. ఇక వాడు పరీక్షే రాయకపోతే అప్పుడు ఫస్ట్ ఎలా వస్తాడు వాడు? అర్థమైందా? ఇది బాగుంది, నేను రేపు ఇలాగే చేస్తాను. ఇప్పుడు నువ్వు దుకాణం నడిపించుకోనన్నా. అందుకని వాడిని నేను ఏమీ అనను, నువ్వు ఏమీ అనొద్దు. సరే. చాలా రాత్రి అయిపోయింది, పొద్దున్నే పనిలోకి వెళ్ళాలి. పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు, వాళ్ళని పడుకోమను. ఆగండి, ఇదేంటి ఏదో రంగులా ఉంది? ఈ రంగేంటండి? అది పని చేసేటప్పుడు అంటుకొని ఉంటుంది. ఏం పని చేస్తున్నారు మీరు? నీ బాధ నిత్యావసర వస్తువులు. అయితే దానిలో రంగు ఎలా అంటుకుంటుంది? ఆ సరుకులు పెట్టెల్లో పంపిస్తాంగా, అప్పుడు వాటి మీద రాయాల్సి వస్తుంది అది పెట్టెలు ఎక్కడికి వెళ్తున్నాయో, అంతే. అప్పుడు అంటుకొని ఉంటుంది. మీరా? ఆ రాసే అతనికి చేత కాలేదు, అతను అన్ని తప్పులు రాస్తున్నాడు, అందుకే నేను రాయాల్సి వచ్చింది, అంతే. పిల్లల్ని పడుకోమను, మళ్ళీ ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలిగా. నీ రకం కూడా నాకు చదివేస్తుందిరా. అబ్బాయికి అర్థమయ్యేలా చెప్తే తను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. మీరు గంగని అత్తారింట్లో వదిలిరండి, నా మాట వినండి. మనం గమనిస్తూ ఉందాం, మధ్య మధ్యలో మీరు కూడా గంగ వాళ్ళ ఇంటికెళ్ళి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు. మెల్లమెల్లగా పరిస్థితి చక్కబడుతుంది. నా మాట విని అమ్మాయిని అత్తారింట్లో వదిలేసిరండి. వదిన సరిగ్గానే చెప్పిందన్నయ్య, గంగని తన అత్తారింటికి పంపించే. ఎక్కువ రోజులు భర్తకు దూరంగా ఉంటే అప్పుడు ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. వద్దు అమ్మా, అక్క మనకేమీ బరువు కాదు. అక్క ఇక్కడే ఉంటుంది తనకిష్టమైనన్ని రోజులు. నేను తనకి తమ్ముణ్ణి కాబట్టి నేనుండగా మా అక్కకి ఆ పంచాయతీలో జరిగినట్టు అన్యాయం జరగకూడదు. ఈమెకి రగ్గు ఎవరిచ్చారు?
ఈమెకి ఈ రగ్గు ఎవరిచ్చారు? ఇక్కడ అంత పెద్ద దయామయుడు ఎవరు? వాడి పేరేంటో చెప్పు. ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు నీకు ఈ రగ్గు? ఈమెకెవరైతే ఈ రగ్గిచ్చారో వాళ్ళని మేము ఇప్పటికిప్పుడే మన గ్రామం నుంచి వెలివేసి పారేస్తాం. అప్పుడు ఇంకెవరు ఇలాంటి సాహసం చేయరు. అరే నోరు తెరిచి చెప్పవేంటి? ఉండాలి. నేనైతే ఇక్కడే చూశాను. రాత్రి భీమ్ ఒక ఆవిడకి ఇచ్చొచ్చాడు. ఏంటి ఏమన్నావు నువ్వు? నీకెలా తెలుసక్క? రాత్రి నేను బయటికి వెళ్తున్నప్పుడు ఆ ఆడ మనిషి ఆతుపట్టి కప్పుకొని కూర్చుంది. ఈ పిల్లాడున్నాడే, ఎలా చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు వీడు. అవసరం లేదు. వాడికి అన్ని విషయాలు మనమే చెప్పక్కర్లేదు. కొన్ని విషయాలు వాడిని స్వయంగా అర్థం చేసుకునివ్వు. వాడు ఏం చేసినా మంచే చేస్తాడు. వాడికి మనం అడుగడుగునా అడ్డు తగలాల్సిన అవసరం లేదు. తులసి, మంజులా, నాతో రండి, దుప్పట్లు ఆరేసొద్దాం. అన్నయ్య, నీకు తెలుసుగా కాలం ఎంతగా చెడిపోయిందో అని. ఆడవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక బాధ భరించాల్సిందే. నేను నా అనుభవంతో చెప్తున్నాను. నువ్వు ఏదో ఒకటి చేసి గంగని తిరిగి దాని అత్తారింటికి పంపించు. నాకేమాత్రం ఇష్టం లేదు అది నాలాగా పుట్టింట్లో ఉండిపోవడం. అలా ఏమీ జరగదులే, నువ్వేమీ బాధపడకు. ఇదిగో రామ్జీ. రామ్జీ, ఇవాళ నువ్వు పనిలోకి రావా ఏంటి? నాకు ఇంకేదో పని అని చెప్పారే. అసలు మేము వెళ్ళింది అదే పని గురించి వదినా. కానీ షావుకర్ గారు 2 రోజుల పాటు మాకు వేరే పని అప్పచెప్పారు. అవునా? అది ఆ పనిని ఏమంటారంటే నాకు సరిగ్గా నోరు తిరగట్లేదు. రామ్జీ, నువ్వే బదన్ గారికి చెప్పు, ఆ పనిని ఏమంటారు చెప్పండి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. అదే వదినా, అదే పని. వదినా, దేవుడి దయ వల్ల మాకు మంచి పని దొరికిందిలే. పోన్లే, మంచి జరిగింది. మీరా ఏం చేస్తున్నావు? క్యారేజ్ త్వరగా, ఆలస్యం అయిపోతుంది. పద 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 పద. ఒకవేళ ఆలస్యం అయిందంటే షావుకర్ గారు పని నుంచి తీసేస్తారు. పద పద పద.